చేస్తేనే కదా వాళ్ళకు వాస్తవాలు వాళ్ళకు కానీ ప్రజలకు కానీ తెలిసేది. రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినాం, ఎన్నికల తర్వాత కూడా చెప్పినాం. ఒక సందర్భంలో ఒక ఆయన సవాల్ ఇసిరిండు, అది అట్లా ఇది ఇట్లా అని. 15 ఆగస్టు లోపల చేస్తామని చెప్పినాం. ఇవాళ మొదటి ఫేజ్ 1 లక్ష రూపాయల వరకు ఉన్న వాళ్ళ అందరికీ 18/7/2024 జూలై 18, 2024 11,34,412 మంది రైతులకు 6,034,96,00,000 అధ్యక్ష మళ్ళీ చెప్తున్నా, జూలై 18, 2024 నాడు మొదటి విడత 11,34,412 మంది రైతులకు 6,034,96,00,000 మొదటి విడత రుణమాఫీ చేసినాం. ₹1,00,000 వరకు ఉన్న వాళ్ళని అందరినీ సింగిల్ స్ట్రోక్లో కొట్టేసినాం అధ్యక్ష. రెండో ఫేజ్ 30 జూలై 2024 సరిగ్గా 12 రోజుల్లోనే 6,40,823 మంది రైతులకు 6,190 కోట్ల రూపాయలు రెండో విడత మాఫీ చేసినాం అధ్యక్ష 12 రోజుల్లోనే. మూడో విడత అధ్యక్ష 15 ఆగస్టు నాడు, నేను విదేశాల్లో ఉంటే కూడా 15 ఆగస్టు మాట ఇచ్చినాం, 15 ఆగస్టు నాటికి ఖచ్చితంగా చెయ్యాలని వెనక్కి వచ్చి 13 తారీఖే భారతదేశానికి వచ్చి ఖమ్మం జిల్లాకు వెళ్ళి ఏ దేవుడు భద్రాద్రి రాముడి దగ్గర చెప్పినామో అదే జిల్లాలో లక్షల వేలాది మంది రైతుల సమావేశాన్ని పెట్టి 15 ఆగస్టు 2024 నాడు 4,46,832 మంది రైతులకు 5,644,24,00,000 ఫేజ్ 3లో 2 లక్షల వరకు ఉన్న వాళ్ళందరికీ మాఫీ చేసినాం అధ్యక్ష. 3 విడతలల్లో ఎన్ని రోజులు? సరిగ్గా 27 రోజుల్లో 3 విడతలల్లో 17,869 కోట్ల 21 లక్షల రూపాయలు 3 విడతల్లో 27 రోజుల్లో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా చేయనంత గొప్ప రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేసింది అధ్యక్ష. దీన్ని అభినందించాలి కదా అధ్యక్ష. మేం చెయ్యలేకపోయినాము, మేం వైఫల్యం చెందినాము, మీరు ఒక మంచి పని చేసిండ్రు, ఈ మంచి పనిని రైతులకు మేలు జరిగిందని అభినందించి వాళ్ళు ఏదైనా సూచన చేసి ఉంటే తప్పకుండా ప్రతిపక్షంగా వాళ్ళకి గౌరవం దక్కేది అధ్యక్ష. ఇదే కాకుండా కొంతమందికి రాలేదు, కొంతమంది నష్టపోయారు, కొంతమంది అంటే సాంకేతికంగా నేను ఆ రోజు చెప్పిన సాంకేతికంగా ఏదైనా లోపాలు ఉన్నా బ్యాంకర్స్ మాకు సమాచారం అందించే దాంట్లో ఏదైనా వ్యత్యాసం ఉన్నా తప్పకుండా వాటిని కూడా మళ్ళీ సర్దిద్దుకుంటాం. మాకు ఎలాంటి భేషజాలు లేవు, ఈ రైతులను ఆదుకోవడమే మా లక్ష్యం. రైతులు అడగలేదు, మేం చేస్తామని చెప్పినాము, మేము బాధ్యతగా జిమ్మేదారిగా ఫీల్ అవుతున్నామని చెప్పి 30/11 నవంబర్ 30 తారీఖు 2024 నాడు మహబూబ్ నగర్ జిల్లాలో నా సొంత జిల్లాలో 3,13,896 మంది రైతులకు 2,747 కోట్ల 67 లక్షలు 30 నవంబర్ నాడు మళ్ళీ రుణమాఫీ చేసినాం అధ్యక్ష. మొత్తంగా మొదటి సంవత్సరంలో 25,35,963 మంది రైతులకు 20,616 కోట్ల 89 లక్షలు నా ప్రభుత్వం, మా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకున్నాం అధ్యక్ష. ఇది మా పనితనం, ఇది మేము రైతుల పట్ల చూపించిన ప్రేమ ఆప్యాయత. ఈ రైతు ఎవరు అధ్యక్ష? మా కుటుంబం, మా తండ్రులు, మా తాతలు, మా ముత్తాతలు వ్యవసాయం చేసి భూమిని నమ్ముకొని ఈ భూమిలోనే పుట్టి ఈ భూమిలోనే కలిసిన మా కుటుంబాల కోసం మేం చేసిన పని అధ్యక్ష. ఇది మేము గొప్పతనం అనుకుంటలేం, మా బాధ్యత అనుకుంటున్నాం. ఇది ఒక భావోద్వేగం అధ్యక్ష. ఇది ఉద్యోగం లాంటి పని కాదు. వాళ్ళకి ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్సాక్షనల్. వాళ్ళకి ప్రతిదీ వ్యాపారం, లావాదేవీలు ఇచ్చిపుచ్చుకోవడమే, వచ్చిందంత పోయిందంత వాళ్ళ వ్యవహారం. మేము అట్లా కాదు అధ్యక్ష. రైతు అంటే మాకు ఒక అనుబంధం, ఒక బంధం, మా కుటుంబం, మాది భావోద్వేగం అధ్యక్ష ఈ రైతు రుణమాఫీ. అందుకే అన్ని ఆపి నిజంగానే ఇదే రుణమాఫీ నేను 5 ఏళ్ల తర్వాత చేస్తే ఈ 21,000 కోట్ల రూపాయలకు 50,000 కోట్లు అయితే అధ్యక్ష పెరిగి
ఎందుకు మిగతా అన్ని కూడా కడుపు కట్టుకొని మిగతా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆపుకొని ఈ రైతులకు ఎందుకు మొదటి సంవత్సరంలోనే వస్తేనే ఎందుకు రుణమాఫీ మీద పెట్టినా అంటే ఇప్పుడే రుణమాఫీ చేస్తే రైతు నెత్తి మీద మిత్తిల భారం పడదు అధ్యక్ష. అందుకోసం నేను రైతులను మిత్తిల నుంచి కాపాడి రైతుని ఆదుకోవాలని, రైతు అంటే మేమంటే రైతు అని, రైతును రాజుగా చూడాలని, వ్యవసాయం దండగా కాదు వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో 20,616,89,00,000 రూపాయలు రుణమాఫీ చేసి ఈ సభలో నిటారుగా నిలబడి ఈరోజు ప్రజలకు మేము జవాబిస్తున్నాం అధ్యక్ష. వీళ్ళకి కాదు అధ్యక్ష, ఏంది వీళ్ళకి జవాబు చెప్పేది? వీళ్ళకి ఏమైనా బాధ్యత ఉందా? వీళ్ళకి ఏమైనా బరువు ఉందా? బాధ్యత ఉందా? ఎట్లా వివరించడో మీరు చూసిరు కదా అధ్యక్ష పైనుంచి. వీళ్ళ మమ్మల్ని అడిగేది? వీళ్ళకి అర్హత ఉందా? ఇంకా ఎస్ఎల్బిసిలో మీరు 40,000 కోట్లు వచ్చింది, లేకపోతే ఇంత ఉంది అంత ఉంది అంటారు. కరెక్ట్, అక్కడికే వద్దాం. మీరు చేసిన పాపం పుట్టలాగా పెరిగి అది మా నెత్తి మీదకి వచ్చింది. 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్ళు మీరు ఎగదొప్పిందంతా తడిసి మోపెడై తట్టెడై అప్పుల భారం నెత్తి మీద పడి అవన్నీ కలిపితే ఇక్కడికి వచ్చింది. కానీ మేము ఇచ్చింది ఏ డేట్ నుంచి అధ్యక్ష? మేము మా బాధ్యత తీసుకున్నప్పుడు మేము క్లియర్గా ఒక డేట్ మెన్షన్ చేసినాం అధ్యక్ష. 11/12/2018 నుంచి 9/12/2023 నేను బాధ్యత తీసుకునే వరకు 5 సంవత్సరాలు కరెక్ట్గా లెక్కగట్టి ఈ 5 సంవత్సరాలలో 12th December 2018 to 9th December 2023 సరిగ్గా ఈ 5 సంవత్సరాల మధ్యలో రైతులు తీసుకున్న లోన్లను మాత్రమే పరిగణలోకి తీసుకున్నాం. జీవోలు అదే చెప్పినాం అధ్యక్ష. వాళ్ళు ఎగబెట్టింది ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్ ఉన్నది, 2014 నుంచి 2018 వరకు తీసుకున్న పెండింగ్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళు మిత్తీలు కట్టకుండా వదిలేసినాయి. ఇవన్నీ లెక్కగట్టే రైతుల ఎస్ఎల్బిసి బ్యాంక్ ఏం చెప్తుంది అధ్యక్ష? టోటల్గా రాష్ట్రంలో ఉన్న రైతుల కమతాలు, రైతుల యొక్క ఖాతాల నెంబర్ చెప్పి ఆ రైతుల నుంచి మాకు ఎంత బకాయిందో టోటల్గా చెప్పారు అధ్యక్ష. ఆ టోటల్ నుంచి 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు ఈ 5 సంవత్సరాలలో ఎంతమంది రైతులకు ఎంత బకాయి ఉందో ఆ వివరాలు ఇవ్వండి అని చెప్పి ఆ వివరాలు తీసుకొని మేము రుణమాఫీ చేసినాం అధ్యక్ష. ఇప్పుడుగా చంద్రశేఖరరావు గారు ఈ సభలోనే చెప్పిండు అనుకుంటా అధ్యక్ష, ఇది మొత్తము రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయలేము, 8,000 కోట్ల రూపాయలు కావాలి, మా దగ్గర నల్ల డబ్బు లేదు అంటే ప్రభుత్వంలో లేదని వాళ్ళ దగ్గర లేదని అనుకునేవి అధ్యక్ష. స్విస్ బ్యాంకు కూడా అప్పియగలిగినంత శక్తి వచ్చింది అధ్యక్ష. నేను అంతకుముందు ఎమ్మెల్యే అంతకుముందు ఆర్థిక మంత్రిని అడిగిన, అరే ఏడో దాసుడు కష్టం కాదు, 10 పైసలు మిత్తిస్తాం, మా ప్రభుత్వానికి అప్పి రైతులకు రుణమాఫీ చేస్తాను ఒకసారి అడిగిన అధ్యక్ష. ఇట్లనే కొన్ని దావతులు ఎదురుపడితే కొంచెం సానుకూలంగానే తల ఊపిండు, కానీ మళ్ళీ బామార్దికి నా కోపం వస్తుందని జర వెనక తగ్గినట్టు అనిపించింది అధ్యక్ష. ఇవాళ ఈ రాష్ట్రం ఉన్న 7 లక్షల కోట్ల అప్పు కూడా కట్టాలంటే ఏం లేదు అధ్యక్ష. వాళ్ళకిన ఒక్కసారి మన దిక్కు చూసిరంటే రాష్ట్రం అప్పు అంతా కట్టొద్దు అధ్యక్ష, ఎందుకంటే అంతా అక్కడికే చేరింది కదా. సో రైతులకు ఇవ్వడానికి 8,000 కోట్ల రూపాయలు కూడా నా దగ్గర లేవు అని చెప్పి ఈరోజు రైతుల కోసం మేము బ్రతుకుతున్నాం, రైతుల కోసం మేము ప్రాణాలు ఇస్తాం, రైతుల కోసం మా కిడ్నీలు కూడా ఇస్తాం. ఏంది అధ్యక్ష, మీరు ఒకవేళ ఇచ్చినా కూడా మీకున్న షుగర్ లెవెల్స్కి అవి పనికిరావు అధ్యక్ష. ఒకవేళ మీరు ఇద్దామని ముందుకు వచ్చినా ఆ పరిస్థితి లేదు తీసుకోవడానికి. సో మీరు ఏం చేసిండ్రో వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎందుకు అధ్యక్ష నాకు ఈ పాపం, నాకు ఈ శిక్ష? మీరు చేసిన పాపాలన్నీ నేను చదవాల్సి వస్తుంది అధ్యక్ష. ఇది నాకు శిక్షలాగా అయిపోయింది. ఈ శిక్ష నాకు వద్దు అధ్యక్ష. నేనేమంటున్నా అంటే నేను ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నా. కాబట్టి దయచేసి రుణమాఫీ చేస్తే సరిపోతుందా? జీతాలు పింఛన్లు ఇవ్వద్దా? ఇప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఇవ్వండి, లక్షల కోట్ల జీతాలు వచ్చేటోళ్ళకి ఇవ్వండి, ఐఏఎస్లకు ఐపీఎస్లకు కూడా ఇవ్వండి, టాటాలకు బిర్లాలకు కూడా ఇవ్వండి. ఆయన దోస్తు అదానికి ఆయనకు ఫ్లైట్ ఇచ్చి దావత్ చేసుకుని అదానికి ఏమంటాడు? ఇటలీ నుంచి నిన్నమన్న యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చింది కదా ఎఫ్ఈఓ సిఓ కూడా ఇక్కడ భూమి కొంటే ఆయనకు కూడా ఇవ్వమంటాడు. ఎట్లా ఇంత బాధ్యత లేకుండా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే
ఇది ఏ రకంగా సమంజసం అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష, అందుకే అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు నువ్వు ఎంత అరిసినా ఆయన నీకేమి ఇయ్యాడు. ఇప్పుడు నువ్వు ఆయన పేరు ఎంతో తలుచుకున్నావు పాపం, ఇప్పుడేం వరం ఇచ్చేటట్టు లేడు. సో ఈరోజు అందుకే రాష్ట్రానికి వచ్చిన 100 కూడా మన స్కిల్ యూనివర్సిటీ కోసం 100 కోట్లు, తెలంగాణ యువత కోసం తీసుకుంటే కడుపు మండి మాకు రాలేదని అక్కస్తోటి నానా యాగి చేస్తే ఆ పిల్లల స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి తీసుకున్న 100 కోట్లు కూడా వాపసు ఇవ్వాల్సి వచ్చింది అధ్యక్ష. ఇది రాష్ట్రానికి నష్టం. నాకేం నష్టం అధ్యక్ష? నేను చెప్పిన ఇది రాష్ట్రానికి తీరని నష్టం జరుగుద్ది, రాష్ట్రానికి తీరని నష్టం జరుగుద్ది అని చెప్పిన అధ్యక్ష. అందుకోసమని ఇవాళ వీళ్ళు ఈ రకంగా మాట్లాడినారు అధ్యక్ష. ఈరోజు మిగతా 2 లక్షల పైన ఉన్న వాళ్ళ గురించి కూడా మా మిత్రుడు శంకర్ అది కూడా చేస్తే బాగుంటుంది అని మేము ముందే చెప్పినాం అధ్యక్ష. అసలు మా ఎన్నికల మేనిఫెస్టోలో ఏముందో ఒకసారి చూడమని చెప్తున్నా. నేనేమన్నా 2 లక్షల వరకు ఎవరి రైతులకైతే అప్పు ఉందో అప్పు తీరుస్తామన్నాం. ఈరోజు ఇంకా ఏదైనా 2 లక్షల లోపల ఎవరిదైనా తప్పుబడ్డా ఇంకేదైనా సవరించేది ఉన్నా మీ లెక్కలు తీసుకొచ్చి ఇవ్వండి, మీ లెక్కలు ఇవ్వండి. నిజాలు వినడానికి ఓపిక ఉండాలి అధ్యక్ష. నిజం వినడానికి ఓపిక ఉండాలి అధ్యక్ష. నిజం అనేది కొంచెం చేదుగా ఉంటుంది అధ్యక్ష. ఈ చేదు గుళికలు కొంచెం మింగాల్చు, ఎందుకంటే 10 ఏళ్ళు చేసిన పాపాలకు ఇది తప్పదు అధ్యక్ష. ఇది చాలా చిన్న శిక్ష అధ్యక్ష. ప్రజలు విధించిన శిక్ష ముందు ఇది చాలా చిన్నది, వినాలి వాళ్ళు, ఎందుకంటే మంచి చెప్తున్నప్పుడు నేర్చుకోవాలి. అదేవిధంగా అధ్యక్ష, ఇక అప్పుల గురించి పదే అప్పులు ఇట్లా తెచ్చారు, అప్పులు అట్లా తెచ్చారు, మేము తెచ్చిన అప్పులు అదేదో హరీష్ రావు గారు అధ్యక్ష, అవకాశం వచ్చినప్పుడు అధ్యక్ష నేను మళ్ళీ తమరి ద్వారా చెప్తున్నా, మాట తప్పని మడమ తిప్పని రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2004లో కరీంనగర్ గడ్డ మీద శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నాకు తెలుసు, మీ ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పి చంద్రశేఖరరావు గారు సభలో లేకపోయినా అధ్యక్ష ఇది వినాలి, తెలంగాణ సమాజానికి తెలవాలి. హరీష్ రావు గారు తెలంగాణ బిల్లు సభలోకి వచ్చినప్పుడు చంద్రశేఖరరావు గారు సభలో లేకపోయినా సెంట్రల్ హాల్లో వారు గప్పాలు కొడుతున్నా తెలంగాణ బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ గారు. ఇది నేను కాదు, ఇక్కడనే నిలబడి మాట్లాడింది చంద్రశేఖరరావు గారు. తెలంగాణ రాష్ట్రానికంటే ముందు వారి ఇంటికి వెళ్ళి ఆడ అరుస్తున్నాయన బోర్ల బొక్కలు వండుకొని సోనియా గాంధీ గారికి కాళ్ళు పట్టుకొని నమస్కారం పెట్టిన సంగతి అప్పుడే మర్చిపోయినారు. ఎందుకంటే కృతజ్ఞత లేని మనుషులను మనం ఏం ఆశించలేము. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిగా చచ్చిపోయిన, కేంద్రంలో అధికారం కోల్పోయిన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి ఆమె దయ వల్ల ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు వెళ్ళి 100 సంవత్సరాల విధ్వంసం చేసి 1000 తరాలకు సరిపోయేటంత ఆస్తిని కొల్లగొట్టే అవకాశం మీకు వచ్చిందనంటే సోనియా గాంధీ గారి దయ వల్ల. కాబట్టి దయచేసి సోనియా గాంధీ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మౌనంగా వింటే మర్యాద ఉంటుంది మీకు అని నేను చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అప్పుల గురించి మొన్న వరుసగా చర్చ జరిగింది. మా మిత్రుడు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు మొదటి శాసనసభావేశంలోనే ఆర్థిక శ్వేతపత్రం ప్రవేశపెట్టిండు. ఆర్థిక శ్వేతపత్రం మీద ఆ రోజు చర్చ జరిగింది. మళ్ళా 10 నెలల తర్వాత మరి వాళ్ళకి ఏం జ్ఞానోదయం కలిగిందో, లేకపోతే అబద్ధాలు చెప్పాలి, బుకాయించాలి, దబాయించాలి, పాత శ్వేతపత్రం ప్రజలు మర్చిపోయినారు కాబట్టి మళ్ళీ కొత్త అబద్ధాలు చెప్పాలని వాళ్ళు ఏమని అనుకున్నారో నాకు తెలియదు. అదే అక్కడికే వస్తున్నా. ఆ రోజు పెట్టిన
శ్వేతపత్రంలో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన మార్కెట్ రుణాలు 3,89,673 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా స్పెషల్ పర్పస్ వెహికల్స్ పబ్లిక్ కార్పొరేషన్స్ గ్యారంటీలు ఇచ్చి ప్రభుత్వమే చెల్లించే రుణాలు అధ్యక్ష 1,27,208 కోట్లు యాక్చువల్గా ఆ రోజు శ్వేతపత్రంలో పెట్టింది. కానీ వాస్తవానికి అవి 1,29,243 కోట్ల అధ్యక్ష. అంటే దాదాపుగా 2,000 కోట్లు ఇక్కడ లెక్కలోకి రాలేదు అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు కానీ కార్పొరేషన్లే చెల్లిస్తాయి అనేది ప్రభుత్వం చెప్పిన మాట అధ్యక్ష. అవి ఒక 95,462 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా ఏ గ్యారంటీ లేకుండా వివిధ కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు 59,414 కోట్ల రూపాయలను పెట్టారు అధ్యక్ష. టోటల్గా ఆ రోజు శ్వేతపత్రం పెట్టినప్పుడు 6,71,757 కోట్ల రూపాయలు అప్పులు అని చెప్పి బట్టి విక్రమార్క గారు ఆనాడు ఆర్థిక శ్వేతపత్రాన్ని ఈ సభలో ప్రవేశపెట్టి దాని మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. అందరు సభ్యులు చెప్పిండ్రు, బయట కూడా ప్రశంసలు అందుకున్నాం. సభను బాగా నడిపారు, అందరికీ అవకాశం ఇచ్చిండ్రు అని. ఎందుకంటే నిజాలు వాస్తవాలు ప్రజలకు తెలవాలి కాబట్టి చర్చ చేసింది. ఇవి కాకుండా ఆ రోజు ఈ లెక్కలో చెప్పని ఏంటి అధ్యక్ష అంటే వీళ్ళు పనులు చేయించుకొని బకాయిలు పెట్టి అంటే ఇప్పుడు సర్పంచులు ధర్నాలు చేస్తారు. ఆ సర్పంచులకు ఎన్నికలలో వాళ్ళని ఉపయోగించుకుందామని వాళ్ళకి శాంక్షన్స్ ఇచ్చి వాళ్ళతో పనులు చేయించి వాళ్ళ బిల్లులు ఇవ్వకుండా పెండింగ్ పెట్టినాయి. హాస్టల్స్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్స్లో పిల్లలకు బకాయిలు పెట్టినాయి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు పెట్టినాయి. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో పేదల వైద్యానికి బకాయిలు పెట్టినాయి. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రిలీజ్ చేయకుండా పెట్టిన బకాయిలు. ఇవే కాకుండా వాళ్ళు కమిషన్లు కొట్టేసి ఒప్పందాలు చేసి వదిలేసిపోయిన కాళేశ్వరము పాలమూరు రకరకాల సాగునీటి ప్రాజెక్టులు. అదేవిధంగా నిమ్స్ హాస్పిటళ్ళు కట్టడానికి తీసుకొచ్చిన ఆ కాంట్రాక్టర్ల బకాయిలు. ఇవన్నీ లెక్క కలిపితే 40,154 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల బకాయిలు కూడా మాకు ఇచ్చారు అధ్యక్ష. టోటల్ కలిపితే 7,11,911 కోట్ల రూపాయలు 7 డిసెంబరు 2023 నాడు మాకు ఇది ఇచ్చిపోయినారు అధ్యక్ష. మాజీ ఆర్థిక మంత్రి ఒక వాదన ఏంది, ఉమ్మడి రాష్ట్రంలో 72,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా కార్పొరేషన్స్కి ఒక 11,000 కోట్ల రూపాయలు కౌంటర్ గ్యారెంటీలు ఉన్నాయి. ఈ 83,000 కోట్లు 84,000 కోట్లు మా ఖాతాలో రాయొద్దు అన్నాడు. అదే చెప్తా అది కూడా చెప్తా అధ్యక్ష. అట్లాంటి మాట్లాడతారనే వాటిని కూడా తీసుకొని వచ్చిన అధ్యక్ష. ఇంకా కూడా అబద్ధాలు చెప్పాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడో నాకు అర్థమైతలేదు. సో అధ్యక్ష మేమేమన్నాము, మేము అధికారంలోకి వచ్చే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా 58 సంవత్సరాలు 15-16 మంది ముఖ్యమంత్రులు ఇంతకుముందు మా జూపల్లి గారు చెప్పినట్టు వాళ్ళందరూ కలిసి 60 సంవత్సరాలు దాదాపుగా పరిపాలన చేసి 16 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు 72,000 కోట్లయితే ఒక వ్యక్తి, ఒక్క కుటుంబము, ఒక్క పార్టీ 9.5 సంవత్సరాలు పరిపాలించి 6 లక్షల అంటే ఆ 72,000 కోట్ల వేల ఈ 7,11,000 కోట్ల నుంచి ఆ 72,000 కోట్లు తీసేస్తే కూడా అధ్యక్ష 6,40,000 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. ఇంకా సిగ్గు లేకుంటే మాట్లాడతారేంటి అధ్యక్ష? అంటే ఒక్క వ్యక్తి, ఒక్క కుటుంబము, ఒక్క పార్టీ 9.5 సంవత్సరాలు పరిపాలించడానికి అవకాశం ఇస్తే 6,30,000 కోట్ల రూపాయల అప్పు వాళ్ళు చేస్తే కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 60 ఏళ్ళు తెలుగుదేశం కూడా మా ఖాతాలనే కలిపితే 16 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు ఎంత అధ్యక్ష? 72,000 కోట్లు. 72,000 కోట్ల అప్పుల్లో మేము నిర్మించిన నిర్మాణాలు ఏంటి అధ్యక్ష? నాగార్జున సాగరు, శ్రీశైలము, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, కల్వకుర్తి, శ్రీరామ్ సాగరు, జూరాల, దేవాదుల ఎత్తిపోతల, అదేవిధంగా ఎల్లంపల్లి శ్రీపాద, ప్రాణహిత చేవెళ్లలో అప్పటికే 10-12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఇవే కాకుండా హైదరాబాద్కు గోదావరి కృష్ణానది జలాలు, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, మెట్రో రైలు, ఐటీ కంపెనీలు, ఇట్లా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే విధంగా విశ్వనగరంగా హైదరాబాదును మేము అభివృద్ధి చేసినాం అధ్యక్ష. ఆ అభివృద్ధితో ఈరోజు ధనిక రాష్ట్రంగా ఎట్లా మారింది అధ్యక్ష? ఆనాడు
16 మంది ముఖ్యమంత్రులు నిబద్ధతతో, చాలా బాధ్యతతో, చాలా జాగ్రత్తగా రోసయ్య గారు 15-16 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టి రూపాయి లెక్క కట్టి గల్లపెట్టెను భద్రంగా దాచిండు. కాబట్టి మిగులు రాష్ట్రంగా మీకు అప్పచెప్తే మిగులు రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా దీపించింది మీరు మౌనంగానే ఉండకుండా మళ్ళీ ఎగబడి ఎదురుదాడి చేస్తున్నారు అధ్యక్ష. మీరే ఆలోచన చేయండి అధ్యక్ష. దాదాపుగా ఒక 56 నుంచి 2014 వరకు లెక్కేసుకుంటే ఒక 58 ఏళ్ళు అంతకంటే ముందు లెక్కేస్తే కూడా 60 సంవత్సరాల పైగా 16 మంది ముఖ్యమంత్రులు ఈ ఉమ్మడి రాష్ట్రము లేకపోతే హైదరాబాద్ రాష్ట్రం కలిపితే మనకు వచ్చిన అప్పు 72,000 కోట్ల రూపాయలు. మనం కట్టిన కండ్ల ముందలు ఉన్నాయి కదా అధ్యక్ష. SLBC టన్నెలు 32 కిలోమీటర్లు ఆ రోజుకే తొవ్వీరు వెంకటరెడ్డి గారు తీసుకొచ్చిన ప్రాజెక్టులు. ఇట్లాంటి ప్రాజెక్టులు చాలా వరకు 50%, 60%, 70% దాదాపుగా తెలంగాణలో ఉండే 12-13 వేల గ్రామాలకు, వేలాది తండాలకు, గూడాలకు కరెంట్ ఇచ్చిండ్రు అధ్యక్ష, రోడ్లు వేసిండ్రు అధ్యక్ష, తాగునీళ్ళు ఇచ్చిండ్రు అధ్యక్ష, ప్రతి ఊర్లో బడి కట్టిండ్రు అధ్యక్ష, ప్రతి ఊర్లో గుడి కట్టిరు, ప్రతి ఊర్లో తలెత్తితే కనిపించే నీళ్ళ ట్యాంకు ఆనాడు మేము కట్టినాం అధ్యక్ష. ఏ గ్రామానికైనా రోడ్డైనా, గుడైనా, బడైనా, తాగడానికి నీళ్ళైనా, నీళ్ళ ట్యాంక్ అయినా, ఏ కరెంట్ అయినా, ఏదైనా ఆ 60 ఏళ్ళలో మేము ఇచ్చి మేము మీకు అప్పచెప్పిన రాష్ట్రము 72,000 కోట్ల రూపాయలు అప్పు అయితే ఏమీ ఇవ్వకుండా మీరు చేసింది ఏందో 10 ఏళ్ళలో కూలేశ్వరం కట్టిరు.